హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్యాస్ సిలిండర్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే జనవరి 31 తర్వాత డెడ్ లైన్ అయిపోతే సిలిండర్ వస్తుందా రాదా అని చాలా మందికి సందేహాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఏపీలోని జమ్మల మడుగు నుండి దేశంలోని కుగ్రామాల వరకు ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ బయోమెట్రిక్ గడువు వార్త కలకలం రేపుతుంది. జనవరి 31, 2026 లోపు ఆధార్ ధృవీకరణ పూర్తి చేసుకోకపోతే గ్యాస్ కనెక్షన్లు రద్దవుతాయని వాట్సాప్ వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎటువంటి అధికారిక ప్రభుత్వ నోటీసులు లేనప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రచారంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం అయితే క్యూ కడుతున్నారు. గ్యాస్ డీలర్లు సైతం ఈ గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వినియోగదారులు సిలిండర్ బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ తప్పనిసరి, లేదంటే జనవరి తర్వాత ఇబ్బందులు తప్పవని వారైతే హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ జనవరి 2026 గడువు అనేది ప్రభుత్వం అంతర్గతంగా సాగించే డేటా అప్డేట్ ప్రక్రియకు సంబంధించింది. గ్యాస్ సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరే క్రమంలో తలెత్తే లోపాలను సరిదిద్దడానికి చెబును సంస్థలు ఈ గడువునైతే నిర్ణయించుకున్నాయి. నకిలీ కనెక్షన్లు తొలగించడం, ఆధార్ అనుసంధానం లేని ఖాతాలను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఇది ప్రభుత్వ రికార్డుల క్రమబద్ధీకరణ కోసం ఉద్దేశించిందే తప్ప వినియోగదారులను భయపెట్టడానికి కాదు అనేసి వారు చెప్తున్నారు. ఇక చట్టపరమైన అంశాలను పరిశీలిస్తే ఆధార్ చట్టం 2016 ప్రకారం కేవలం సబ్సిడీ పొందే వారికి మాత్రమే ఆధార్ ధృవీకరణ వర్తిస్తుంది. మార్కెట్ ధరకే గ్యాస్ కొనుగోలు చేసే సామాన్య వినియోగదారులకు ఈ నిబంధన అయితే వర్తించదు. అంటే మనకి ఎవరికైతే సబ్సిడీ పొందుతున్నారో వాళ్ళు మాత్రమే ఆ కేంద్రాలకు వెళ్ళి ఆధార్లు అయితే ధృవీకరించుకోవాలి. మిగిలిన వారు డబ్బులు పే చేసి ఎవరైతే గ్యాస్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆధార్ ధృవీకరణ అవసరం లేదనేసి కూడా చెప్తున్నారు. ఇక సబ్సిడీ లేని కనెక్షన్లకు బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పడానికి ఎటువంటి చట్టబద్ధమైన ఆధారం కూడా ప్రస్తుతానికైతే లేదని కూడా చెప్తున్నారండి. వయసు మళ్లిన వారు, శారీరక శ్రమ చేసే కూలీలకు ఈ వేలి ముద్రలు పడకపోవడంతో వారు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ గందరగోళం వల్ల వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక డేటా భద్రత విషయంలో కూడా అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ సంఖ్యలు, మొబైల్ ఫోన్ వివరాలు సేకరించే క్రమంలో గోప్యత పాటించకపోతే సైబర్ నేరాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా సామూహికంగా బయోమెట్రిక్ సేకరించడం కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.